సరిహద్దుల్లో ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మరొక వైపు సరిహద్దుల లోపల కూడా మావోయిస్టుల కోసం అట్లాంటి యుద్ధమే చేయాల్సి వస్తుంది సైన్యం. తాజాగా కర్రెగుట్ట దగ్గర జరుగుతున్నటువంటి అట్లాంటి పరిస్థితే భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిణామం. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సైన్యం తో పాటుగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే మన ఇంటర్నల్గా ఉండేటువంటి జవాన్లు వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటిది భారీ ఎత్తున విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారన్నటువంటి తాజాగా వినబడుతున్నటువంటి మాట. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఈ బాంబుల వర్షం కురిపించారని, హెలికాప్టర్లతో భద్రతా దళాలు కాల్పులు జరిపినాయని, అధునాతన ఆయుధాలతో శాటిలైట్ డ్రోన్స్ను ఉపయోగిస్తూ మావోయిస్టుల మీద బాంబుల వర్షం కురిపించాయని భద్రతా బలగాలు. ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. కరిగొట్టలో మావోయిస్టులు 3 వైపులా చుట్టుముట్టేసిన భద్రతా బలగాలు. దాదాపుగా 10,000 మంది భద్రతా బలగాలు మోహరించి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు.